హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని మీరు మెయిల్లో పొందగలరు. దయచేసి కింద సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు ఒక మంచి యాప్ గురించి చెప్పబోతున్నాను అండి. మనం మెసేజ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ మనం తెలుగులో టైప్ చేయడం ఎలా? తెలుగులో టైప్ చేసే చాలా యాప్స్ ఉన్నాయండి. అందులో ది బెస్ట్ యాప్ గురించి నేను మీరు ఈరోజు చెప్పబోతున్నాను. చాలా సూపర్బ్‌గా ఉంటుందండి. మనం ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే అది తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. ఆ యాప్ గురించి నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. ముందుగా మనం దీనికోసం ప్లే స్టోర్‌కెళ్ళాలండి. ప్లే స్టోర్‌కెళ్ళి గూగుల్, గూగుల్ ఇండిక్, గూగుల్ ఇండిక్ కీబోర్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇదేనండి గూగుల్ ఇండిక్ కీవర్డ్ అండి. చాలా బెస్ట్ యాప్ అండి మనం తెలుగులో టైప్ చేయడానికి. ఇక్కడ ఇన్‌స్టాల్ అనే బటన్ ప్రెస్ చేయాలండి. యాక్సెప్ట్, డౌన్లోడ్ అవుతుందండి. చాలా మంచి యాప్ అండి. మనం తెలుగులో ఇంగ్లీష్‌లో టైప్ చేస్తుంటే మనకు తెలుగులో వస్తుంది. వాట్సాప్‌లో, ఫేస్బుక్‌లో మిగతా అన్నిట్లలో మనం ఇది టైప్ చేయవచ్చు. ఈ విధంగా ఇన్‌స్టాల్ అవుతుందండి. ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే అండి. ఇన్‌స్టాలింగ్. ఓపెన్, ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఫస్ట్ మనం ఎనేబుల్ ఇన్ సెట్టింగ్ ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్‌లో సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్స్ అండి. థర్డ్ స్టెప్‌లో యాక్సెప్ట్ అండి. ఫోర్త్‌లో సి కీబోర్డ్ ఫీచర్స్ అండి. ఇట్లా ఫోర్త్ స్టెప్‌లో మనం ఇది కంప్లీట్ చేసుకోవచ్చండి. నేను ఫస్ట్ స్టెప్‌కి వెళ్తానండి. సెలెక్ట్ ఇన్ ఎనేబుల్ ఇన్ సెట్టింగ్ ప్రెస్ చేయాలండి. ఎనేబుల్ ఇన్ సెట్టింగ్‌లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఉంది కదండి, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే అండి, సెలెక్ట్ అయిపోయిందండి. స్టెప్ 2లోకి వెళ్ళామండి. సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అండి, దీన్ని ప్రెస్ చేయాలి. సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్లో మనం ఫస్ట్ది ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజ్ అని చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డన్ అయిందండి. థర్డ్ స్టెప్లోకి వెళ్ళాము. ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలండి. ఫోర్త్ రోకి సి కీబోర్డ్ ఫీచర్స్ ఇది సెర్చ్ చేసుకున్న తర్వాత మనము కీబోర్డ్ మనకు డిస్ప్లే ఎలా కనబడాలి, బ్లాక్లోనా వైట్లోనా, ఇలా ఫోర్ మనకి ఇట్లా ఉన్నాయండి. ఇలా మనం ఏ విధంగా, కొందరికి బ్లాక్ ఇష్టము, ఇట్లా మనకు కీబోర్డ్ ఏ విధంగా డిస్ప్లే, చూస్ ద థీమ్, కీబోర్డ్ థీమ్ అనేది ఏ విధంగా ఉండాలనేది ఉంది. నాకు డిఫాల్ట్గా వైట్లో ఉంది కాబట్టి నేను వైట్లో పెట్టేసుకుంటాను. కొందరికి బ్లాక్ అంటే ఇష్టం ఉంటుంది, బ్లాక్లో పెట్టేసుకోవచ్చు. డన్ అండి, వచ్చిందండి. ఇప్పుడు ఇన్పుట్స్ అండి, కీబోర్డ్ ఇన్పుట్స్ పెట్ చేయండి. మనకు ఆల్రెడీ ఐజ్ యూజువల్ సెట్టింగ్స్ ఉంటాయండి మనకు. ఇదే అండి, రైట్. ఇదే మనకు బ్యాక్ వెళ్ళిపోవాలండి. ఓకేనండి. సెలెక్ట్ లాంగ్వేజ్ అండి, సెలెక్ట్ లాంగ్వేజ్ అండి. సెలెక్ట్ లాంగ్వేజ్ మనం ఏది లాంగ్వేజ్ ఉపయోగిస్తే తెలుగు అండ్ ఇంగ్లీష్ అండి. ఈ సెలెక్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనండి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్, ఇది నార్మల్గా ఉంటే సరిపోతుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం నేను మీకు ఒక మెసేజ్ చూపిస్తానండి. మెసేజ్లో టైప్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకున్నానండి. వాట్సాప్లో నేను టైప్ చేస్తున్నానండి.
విధంగా వచ్చింది కదండి. ఇందులో ఈ ఏబీసీ ఉంటే ఇంగ్లీష్లో వస్తుందండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సెలెక్ట్ చేస్తే మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఇప్పుడు కా ఉంటుందండి, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు గుడ్ మార్నింగ్, నమస్కారం, ఇట్లా ప్రెస్ చేసుకోవడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ ఉంది కదండి, గుడ్ మార్నింగ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం ఎలా అంటే అలా టైప్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ ఇది కాదనుకుంటే మనం ఈ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న ద్వారా మనం ఇంగ్లీష్లో కూడా టైప్ చేసుకోవచ్చు అండి. ఇదండి